హలో గైస్, ఈ వీడియోలో మీరు ఏదైతే ఫేస్బుక్ అకౌంట్ లాస్ అయి ఉంటారో, అంటే చాలామంది వాళ్ళ ఓల్డ్ మొబైల్ నుంచి కొత్త మొబైల్కి చేంజ్ చేసి ఉంటారు కదా. సో ఆ కొత్త మొబైల్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తే అక్కడ ఎర్రర్ చూపిస్తుంది, లేదంటే చాలామందికి అక్కడ అకౌంటే కనిపించట్లేదంట. సో చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోలో లైవ్లో నాది వేరే ఓల్డ్ అకౌంట్ ఉన్నది. సో ఆ అకౌంట్ని రికవరీ చేసి ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేశారంటే ఖచ్చితంగా అర్థం కాదు. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేశారంటే ఇంకొంతమంది ట్రై చేస్తుంటారు కదా ఫేస్బుక్ అకౌంట్ రికవరీకి, వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు సింపుల్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికైతే వస్తారనమాట. సో వన్స్ ఇక్కడికి వచ్చాక మీరు సింపుల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలా. నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అడుగుతుందన్నమాట. సో మీరు మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. సో మొబైల్ నెంబర్ అవ్వచ్చు, లేదంటే జీమెయిల్ ఉంటుంది కదా, జీమెయిల్ అయినా కూడా ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా మన మొబైల్ నెంబర్కైనా లేదంటే జీమెయిల్కైనా లింక్ అయి ఉన్న అకౌంట్స్ అన్నీ ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా మీరు ఏ అకౌంట్ని రికవర్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను ప్రజెంట్ ఒక అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ రికవర్ దిస్ అకౌంట్ అనేసి ఉంది కదా, సో ఇక్కడ మనకు రికవర్ అనేసి ఉంది, నాట్ యూ అనేసి ఉంది. సో ఇక్కడ రికవర్ మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ కంప్లీట్ ద సెక్యూరిటీ స్టెప్స్ టు రికవర్ దిస్ అకౌంట్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మనం సింపుల్గా మళ్ళీ రికవర్ అనేసి ఉంది కదా, ఆ రికవర్ మీద క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అంటే వాట్సాప్కి ఓటీపీ వస్తుంది, లేదంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఆ మొబైల్ లేకుండా ఉంటుంది, అంటే మొబైల్ నెంబర్ నుండి రికవర్ చేసుకోవడం అది చాలామందికి తెలిసిన మ్యాటరే. సో ఈ వీడియోలో ఏంటంటే మొబైల్ నెంబర్ లేకపోయినా కూడా ఎలా రికవర్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దానికోసం మనకు నార్మల్గా చాలామందికి ఏంటంటే ఈ రెండు ఆప్షన్లే వస్తాయన్నమాట. అంటే ప్రీవియస్గా రీసెంట్గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్లో అప్డేట్ అంటే సెక్యూరిటీ ఉంటుంది కదా, సో దాంట్లో ఒక చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే ఇక్కడ కింద మనకు సీ మోర్ ఆప్షన్స్ అనేసి ఉంది కదా, సో అది క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇంకో ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. సో ఇక్కడ టేక్ ఏ వీడియో సెల్ఫీ అనేసి. సో ఈ ఆప్షన్ ఏంటి అంటే మీరు మీ ఫేస్బుక్ అకౌంట్లో ప్రీవియస్గా ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు చాలా పెట్టుంటారు కదా. సో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నామంటే మనకు ఒక వీడియో అంటే ఆటోమేటిక్గా వీడియో మన మొబైల్లో ఆన్ అవుతుంది. సో అక్కడ మన ఫేస్ చూపించామంటే ఆటోమేటిక్గా ఆ ఫేస్ రికగ్నైజ్ చేసుకొని మన అకౌంట్ అయితే రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆప్షన్ గురించి చూస్తాం. ఒకవేళ మీకు ఈ వాట్సాప్ అంటే ఆ మొబైల్ నెంబర్ ఉన్నది అంటే మీరు ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేని వాళ్ళకి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను టేక్ ఏ వీడియో సెల్ఫీ అని ఉంది కదా, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ప్రజెంట్ మీ దగ్గర జీమెయిల్ అకౌంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే మీరు యూజ్ చేస్తున్నది. సో ఆ మెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఆ ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయిన అకౌంట్ కాదు, ఏదో అయినా పర్లేదు. ఒకవేళ మీ ఫ్యామిలీలో మెంబర్ మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ సింపుల్గా కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు వ్యాలిడ్ ఈమెయిల్ ఎంట్రీ. సో ఈ మెయిల్ ఐడి ఆల్రెడీ నేను చాలా అకౌంట్స్కి యూజ్ చేశాను కాబట్టి నాకు వేరే అడుగుతుంది. సో మీరు కూడా కొత్తగా ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసి ఉంటారు కదా, ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక నేను వేరే మెయిల్ ఐడి అయితే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది. సో నేను ఈ అకౌంట్స్ అన్ని ఆల్రెడీ యూస్ చేశాను వేరే అకౌంట్స్కి రికవరీ చేయడానికి. చాలామంది కాంటాక్ట్ అవుతారు కదా, సో నేను వాళ్ళకి రికవర్ చేసే ప్రాసెస్లో ఈ అకౌంట్స్ అన్నీ కూడా యూస్ చేశాను. సో ఇక్కడ నేను మళ్ళీ కొత్తగా ఇంకో అకౌంట్ అయితే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కొత్తగా నేను ఇప్పుడైతే ఇంకో మెయిల్ ఐడి ఇచ్చాను కదా, ఆ మెయిల్ ఐడికి అయితే చాలామంది ఏంటంటే ప్రీవియస్గా నాకు ఎర్రర్ వచ్చింది కదా, సో నేను ఆ ఎర్రర్ లేకుండా కూడా వీడియో పెట్టచ్చు, బట్ మీకు తెలియాలి కాబట్టి నేను ఆ ఎర్రర్ని కూడా చూపించాను. సో ఇప్పుడు నేను కొత్తగా ఒక మెయిల్ ఐడి ఇచ్చి దానికి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశాను కదా, ఇప్పుడు నా మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటే నాకు ఇక్కడైతే ఖచ్చితంగా ఏదైతే మెయిల్ ఇచ్చానో దానికి ఓటీపీ కూడా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను మెయిల్ అయితే చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటుంది కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు ఓటీపీ అయితే వచ్చింది. మీరు టైం కూడా చూసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నాకు ఇప్పుడే వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ ఓటీపీని కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను అనమాట. బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట.
సో ఇక్కడ పేస్ట్ చేసి సింపుల్గా ఆ కోడ్ని కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏదైతే నేను మెయిల్ ఐడి ఇచ్చానో దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ క్యూఆర్ కోడ్ అనేదాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాం అనమాట మన మొబైల్లోకి. సో సింపుల్గా మనం మీ మొబైల్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఆటోమేటిక్గా మన మొబైల్ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇక్కడ మన గూగుల్ క్రోమ్లోనే ట్యాబ్స్ ఉంటాయి కదా, న్యూ ట్యాబ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కొత్తగా. సో ఇప్పుడు ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, పక్కనే సెర్చ్ ఉంది, దాని పక్కన మైక్ సింబల్ ఉంది, దాని పక్కన ఒక స్కానర్ టైప్లో ఉంది కదా లోగో. సో దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే అది ఏం చేస్తుంది ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా. సో సింపుల్గా మీరు ఈ మొబైల్ గ్యాలరీలోకి ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది సెలెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూడొచ్చు ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనకు ఒక లింక్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఆ లింక్ని క్లిక్ చేస్తామన్నమాట. ఆ లింక్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, గెట్ ద అథెంటికేషన్ యాప్ అనేసి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్ మీకు ఫేస్బుక్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా గూగుల్ క్రోమ్లో. ఒకవేళ మీ మొబైల్లో ముందుగానే ఆ అప్లికేషన్ ఫేస్బుక్ అప్లికేషన్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు చాలామందికి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ప్రతి ఒక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోయేసి మనకు ప్లే స్టోర్లో ఫేస్బుక్ ఉంటుంది కదా, ఆ ఫేస్బుక్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫేస్బుక్ అనేసి సెర్చ్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది డౌన్లోడ్ అయ్యాక మనం ఇందులో నుంచి రికవరీ అయితే అంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం అయితే చేయొచ్చు అనమాట. సో వన్స్ ఇది డౌన్లోడ్ అయ్యాక మళ్ళీ డౌన్లోడ్ అయితే అయిపోయింది కదా, నేను మళ్ళీ డైరెక్ట్ బ్యాక్ వెళ్ళాను ఇక్కడికి వెళ్ళేసి. సో ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ స్కానర్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసి సో ఇప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ లింక్ని క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా అది మనం డౌన్లోడ్ చేశాం కదా ఫేస్బుక్ అప్లికేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆర్ యూ ట్రయింగ్ టు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనేసి ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా ఇదంతా కూడా మన ఫేస్బుక్ అప్లికేషన్లో అయితే జరుగుతుంది అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడికైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎస్ కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు 2 ఆప్షన్లు అయితే వస్తాయి. యూజ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అని ఉంది, అలాగే యూజ్ మాన్యువల్ రివ్యూ అనేసి ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు దిస్ యూజువల్లీ టేక్స్ 1 minute అండ్ ఇట్స్ మోర్ అక్యురేట్ దెన్ ద మాన్యువల్ రివ్యూ. అంటే మనకు 1 minute ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ డివైస్ అనేసి ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తాము అనమాట. సో అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు స్టార్ట్ సెల్ఫీ అనేసి ఉంది కదా. సో ఎవరికైనా సరే ఈ ప్రాసెస్ సేమ్ ఒకేలాగే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ సెల్ఫీ మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేస్తామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. సింపుల్గా మనం ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసి ఇక్కడ అలో చేస్తాం కదా, మనం ఇక్కడ అలో చేసామంటే ఆటోమేటిక్గా మనకు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ సర్కిల్ ఏదైతే ఉందో అందులో మీ ఫేస్ క్లియర్గా అదే డైరెక్ట్ చేస్తుంది అనమాట. ఫేస్ సర్కిల్లో ఉన్నదా లేదంటే రెడ్ కలర్లో ఉన్నట్లయితే మీరు అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఫేసు. అదే ఒకవేళ గ్రీన్ కలర్లో ఉన్నదంటే అది మనకు డైరెక్షన్ ఇస్తుంది, రైట్ సైడ్ చూడాలా లెఫ్ట్ సైడ్ చూడాలా అనేసి. సో అది ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ ఇందులో నుంచి డైరెక్ట్ న్యూ పాస్వర్డ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో సింపుల్గా మీరు అక్కడ మీకు అది కూడా చూపించాలంటే చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో చూస్తున్నారు కదా సబ్మిట్ యువర్ వీడియో సెల్ఫీ అనేసి ఉంది. సో సింపుల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే అప్లోడింగ్ అనేసి ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు రిటర్న్ టు డెస్క్టాప్ అనేసి ఉంది కదా. సో మనం డైరెక్ట్గా ఇక్కడ క్లోజ్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మనం ఎక్కడైతే డెస్క్టాప్ అంటే మనము ప్రీవియస్గా ఓపెన్ చేసాం కదా ఆ ట్యాబ్కి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ ట్యాబ్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా వీఆర్ రివ్యూయింగ్ యువర్ సెల్ఫీ అనేసి ఉంది కదా. అంటే ఇప్పుడు మనం సెల్ఫీ ఏదైతే ఇచ్చామో దాన్ని రివ్యూ చేస్తున్నారనమాట. అది రివ్యూ చేసి మన ఫేస్బుక్ అకౌంట్లో ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా అవి అండ్ ఇప్పుడు మనం ఇచ్చిన సెల్ఫీ వీడియో 2 మ్యాచ్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మన అకౌంట్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా న్యూ పాస్వర్డ్ అనేసి చేంజ్ పాస్వర్డ్ అనేసి ఆప్షన్ వచ్చింది కదా.
సో ఈ విధంగా మీరు జెన్యున్గా అంటే అకౌంట్ అనేది మీరు వేరే ఏదో అకౌంట్ని ట్రై చేయడం కాకుండా మీరు 10 ఇయర్స్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తుంటారు కదా అకౌంట్, ఆ అకౌంట్కి అనేది సరే ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది బ్యాక్ వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీరు సింపుల్గా ఇక్కడ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తారనుకోండి, మీ అకౌంట్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. నేను మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననేసి గట్టిగా నమ్ముతున్నాను. అండ్ అలాగే మీరు కూడా లైక్ చేశారంటే నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కూడా యూజ్ అయ్యేలా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్.